ఓకే, అలాగే. Okay. Okay. Good afternoon, friends. The COVID-19 pandemic, we are almost into the peak of cases. అంటే రాష్ట్రంలో కేసులు మరి ఆ పీక్ కర్వ్ ఏదైతే ఉందో మన రాష్ట్రం దాదాపు అన్ని జిల్లాలు కరువు కొన్ని ఎంటర్ అయినాయి పీక్ కరువులోకి, కొన్ని దాదాపు పీక్ మధ్య దశలో ఉన్నాయి. ఉదాహరణకి పీక్ ఎక్కువగా ఉన్న జిల్లాలు చూసుకుంటే ఉభయ గోదావరి జిల్లాలు, కర్నూలు, అనంతపురము, గుంటూరు, ఈ జిల్లాల్లో కేసులు ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయి. దాదాపు మనకి ఈ కోవిడ్-19 మొదలయ్యేసి 5 మాసాలు పూర్తిగా వస్తుంది. మనం 6వ మాసంలోకి ఎంటర్ అయ్యాం. సో ఈ టైంలో పీక్ రావడం అనేది ఏ న్యాచురల్ కాన్సిక్వెన్స్. ఈ పాండమిక్ స్టేజ్ తీసుకుంటే మనము ఇప్పుడు వీఆర్ ఇన్ టు ద పీక్. సో ఒకసారి కాస్త నెంబర్లు చెప్తాను, మీకు కూడా ప్రతిరోజు డైలీ బులెటిన్ ఇస్తున్నాము. ఇప్పటి వరకు 23,62,62,000 పరీక్షలు చేశాము. సుమారుగా 2,06,000 పాజిటివ్ కేసెస్ రాష్ట్రంలో నమోదైనాయి. సో 1,20,000కు పైచిలకు రికవర్ అయ్యారు. 84,000 కేసులు ఇప్పుడు యాక్టివ్గా ఉన్నాయి. ఇంతవరకు మరణాలు 1842. ఈ పాజిటివిటీ చూసుకుంటే మన రాష్ట్రాన్ని 8.76. సో ఈ పాజిటివిటీలో ఉన్నాం మనం. ఇప్పుడు కరెంట్ లెవెల్ పాజిటివిటీ తీసుకుంటే ఆగస్ట్ మాసంలో, ఇన్ఫ్యాక్ట్ మనము మొదటి నుంచి చూసుకుంటే మే వరకు మన పాజిటివిటీ ఆల్మోస్ట్ లెస్ దాన్ 1%. మే మాసం వరకు మనం ఎప్పుడైతే జూన్లో అన్లాక్ ప్రక్రియ మొదలైందో, జూన్ మాసంలో పాజిటివిటీ అంటే అది ఒక ఇంపార్టెంట్ క్రైటీరియా. జూన్ మాసంలో 2.16. జూలై మాసంలో మనకి కేసులు బాగా పెరగడం జరిగింది. జూలై మాసంలో పాజిటివిటీ 12.33%. మరి ఆగస్ట్, ఈరోజు మనము 8వ తేదీ ఉన్నాము, నిన్నటి వరకు మనకున్న లెక్కల ప్రకారము 16.24. అంటే ఇది అన్లాక్ పీరియడ్ వరకు ఎంత ఉంది, అన్లాక్ తర్వాత జూన్, జూలై, ఆగస్టు మనం చూసుకుంటే ఈ రకంగా పాజిటివిటీ పెరుగుకుంటూ వచ్చింది. ఈరోజు సగటున మనం ఈ పాండమిక్ మొదలైనప్పటి నుంచి ఈరోజు వరకు తీసుకుంటే క్యుములేటివ్గా 8.76% పాజిటివిటీ ఉంది. ఇక రెండవది ఇంపార్టెంట్ పారామీటరు మరణాల సంఖ్య. సో మనము నిన్నటి బులెటిన్లో వరకు 1842 మరణాలు మనము డిక్లేర్ చేయడం జరిగింది. సో ఈ కేస్ ఫెటాలిటీ రేట్ అంటారు, అంటే ఎన్ని పాజిటివ్ కేసు వచ్చాయి, ఆ పాజిటివ్ కేసుల్లో ఎన్ని మరణాలు సంభవించాయి అనేది ఒక ఇంపార్టెంట్ పారామీటరు. దాని ప్రకారం లెక్క వేస్తే మనకున్న ఈ డెత్స్ ఏవైతే ఉన్నాయో, మన నెంబర్ ఆఫ్ పాజిటివ్ కేసెస్ 2,60,000 మీద లెక్క పెడితే ఈ 1842 మరణాలని 0.89%, అంటే దాదాపు 0.9% ఉంది, లెస్ దాన్ 1%.
మన ఎఫర్ట్ అంతా కలిసి 1% అటు ఇటుగా ఉంటే మనం కేసెస్ని క్లినికల్గా బాగా మేనేజ్ చేస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు. నీతి ఆయోగ్ కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఈ పాజిటివిటీ మేనేజబుల్ లిమిట్స్లో ఉండాలి. దాని తర్వాత కేస్ ఫెటాలిటీ రేటు 1% అటు ఇటుగా ఉండాలనేసి. సో ఆ లెక్కన వేసుకుంటే కేస్ ఫెటాలిటీ రేటు మనము ఐ థింక్ కంట్రోల్డ్గానే ఉన్నట్లు మనం భావించాలి. ఇక ఇప్పుడు ఇన్ని కేసులు వస్తున్నప్పుడు మనము ప్రభుత్వం కానీ ప్రజలు కానీ అందరం కూడా దృష్టి పెట్టాల్సిన అంశం వచ్చేసి సివియర్గా సిమ్టమాటిక్ కేసెస్. సివియర్ సిమ్టమాటిక్ కేసెస్ అంటే ఇప్పుడు ఇంతవరకు మాకున్న అనుభవం ప్రకారము 3-4 రోజులు జ్వరం వచ్చి కంటిన్యూస్గా జ్వరం తగ్గకుండా ఊపిరి ఆడడము అంటే బ్రెత్లెస్నెస్ అంటే శ్వాస తీసుకోవడంలో కన్నా ఇబ్బంది ఉండి మరి మేమందరం కూడా ఏఎన్ఎంస్కి పల్స్ ఆక్సిమీటర్స్ ఇచ్చాము. మన ఆక్సిజన్ శాచురేషన్ లెవెల్స్ మెజర్ చేసుకునే దానికోసం. అది 94% కంటే అంటే 94% కంటే తక్కువ ఉన్న రీడింగ్ నమోదైతే అంటే 3-4 రోజులు జ్వరము, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దాని తర్వాత ఆక్సిజన్ శాచురేషన్ శాతము 94 కంటే తక్కువ ఉంటే మాత్రము పరీక్ష కూడా చేయకుండా హాస్పిటల్లో అడ్మిషన్ చేయవలసిందిగా గత వారం రోజులుగా మా స్ట్రాటజీలో మార్పు చేసుకున్నాం. ఎందుకంటే టెస్ట్ చేసి రిజల్ట్ వచ్చి కొంత టైము వేస్ట్ అవుతుంది. సో ఇటువంటి కేసుల్ని క్లినికల్ డయాగ్నోసిస్ అంటారు దీన్ని. ఆ క్లినికల్ లక్షణాలు బట్టి మనము హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా ఏర్పాటు చేయడం వల్ల ఏంటంటే మరణాలు సంభవించక ముందు ఏదైనా ఒక కేసుని హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత ఒక 6 నుంచి 7 రోజులు వ్యవధిగానే డాక్టర్స్కి ఇవ్వగలిగితే మనము ఆ కేసును ట్రీట్ చేసేదానికి ఆ క్రెడిట్స్ని సేవ్ చేసేదానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పటికి కూడా కొన్ని మరణాలు అడ్మిట్ అయిన 2 రోజులు కానీ 3 రోజులు కానీ అడ్మిట్ అయిన రోజులు కానీ మరణాలు సంభవిస్తున్నాయి. సో అది తగ్గాలి అంటే మనం ఎవరైతే ఈ లక్షణాలు ఉన్నాయో వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ప్రభుత్వం కూడా వైద్య శాఖ కూడా కలెక్టర్ల ద్వారా ఇటువంటి కేసుల్ని ఐడెంటిఫై చేసి మరి హాస్పిటలైజ్ చేయాల్సిందిగా మనం ఆదేశాలు ఇచ్చాము. సో ప్రతి గ్రామంలో కూడా విలేజ్ సెక్రటరియట్లో ఉన్న వాలంటీర్ వ్యవస్థని అక్కడ ఉన్న విలేజ్ సెక్రటరీ ఎంప్లాయీస్ని ముఖ్యంగా ఏఎన్ఎంని మరి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా ఈ రకమైన లక్షణాలు ఉంటే మరి వెంటనే వాలంటీర్కి కానీ ఏఎన్ఎం కానీ తెలియజేయమని చెప్పి టామ్ వేయడం కూడా జరిగింది. సో ఈరోజు మీ ద్వారా నేను చేసిన అప్పీల్ ఏంటంటే ఈ లక్షణాలు ఎవరికున్నా కానీ జ్వరం 3-4 రోజుల పైన వస్తూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నవాళ్ళు వెంటనే 104 కాల్ సెంటర్కి ఫోన్ చేసి లేదా అందుబాటులో ఉన్న ఏఎన్ఎంకి వాలంటీర్కి తెలియజేస్తే వాళ్ళని మరి వెంటనే ఒక చిన్న టెలికన్సల్టేషన్ ద్వారానో ఏఎన్ఎం వెరిఫై చేసుకొనో హాస్పిటల్కి తీసుకొచ్చేదానికి ఏర్పాటు చేశాము. కాబట్టి ఇక్కడ నిర్లక్ష్యం వహించదండి. ఎవరికైతే ఈ లక్షణాలు ఉన్నాయో ముఖ్యంగా జ్వరము 4 రోజులుగా 3-4 రోజులుగా వస్తూ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే మాత్రం తప్పకుండా మీ విలేజ్లో వ్యవస్థ పెట్టాము. తర్వాత జిల్లా స్థాయిలో ఒక కంట్రోల్ రూమ్ ఉంది. ఆ నెంబర్ కూడా ఆ జిల్లాలలో బాగానే ప్రాచుర్యం పొంది ఉంది. రాష్ట్రం మొత్తానికి 104 కాల్ సెంటర్ నెంబర్ కూడా 24/7 పనిచేస్తుంది. కాబట్టి ఎవరైనా సరే హాస్పిటల్ అడ్మిషన్కి ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. మీ గ్రామస్థాయిలో ఉండే సిబ్బంది కూడా తెలియజేయచ్చు. అట్లనే గ్రామస్థాయితో పాటు మండల స్థాయిలో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోమని చెప్పాము. సో ఈ రకంగా కోఆర్డినేట్ చేస్తూ డిస్ట్రిక్ట్ లెవెల్లో కంట్రోల్ రూమ్ ఉంది, స్టేట్ లెవెల్లో 104 కంట్రోల్ రూమ్ ఉంది. కాబట్టి ఇన్ని వెసులుబాటు ఉంది. కాబట్టి ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దండి. లాస్ట్ మినిట్లో రావడం వల్ల కొన్ని సందర్భాల్లో ఆ కేసుల్ని సేవ్ చేయలేకపోతున్నాము. సో నా యొక్క విజ్ఞప్తి అప్పీల్ రాష్ట్ర ప్రజలందరికీ ఈ 3 సిమ్టమ్స్ జ్వరము, తర్వాత
బ్రెత్లెస్నెస్, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మీ ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్ మరి 94 కంటే తక్కువ ఉంటే మాత్రం వెంటనే హాస్పిటల్లో చేరవలసిందిగా కోరుచున్నాను. ఇక ఇప్పుడు వచ్చేసి ఈ రకంగా సిమ్టమాటిక్ కేసెస్ని హాస్పిటల్లో చేర్చుకుంటూ మనం క్లినికల్గా ఈ పేషెంట్స్ని, ఈ పాజిటివ్స్ని, ముఖ్యంగా సీవియర్ కేసెస్ని ఎలా మేనేజ్ చేసుకోవడం అనేది ప్రధానమైన ఉద్దేశం, ఇప్పుడు ప్రధానమైన అంశము. సో క్లినికల్ మేనేజ్మెంట్ ఆఫ్ ద పాజిటివ్ కేసెస్, ముఖ్యంగా సివియర్లీ సిమ్టమాటిక్ కేసెస్. సో దీంట్లో ఏదైనా మరణం సంభవిస్తే అంటే మా ఎఫర్ట్ అంతా మరణాల శాతము, మరణాల సంఖ్య తగ్గించడానికి మరి పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాము. మన నెంబర్స్ కూడా మనం చేసే ఎఫర్ట్కి కొంత తార్కాణము. సో సేవింగ్ లైఫ్స్ అనేది ఇంపార్టెంట్గా పెట్టుకున్నాము హాస్పిటల్స్లో. ముఖ్యంగా ఏదైతే క్రిటికల్ కేసెస్ని ట్రీట్ చేసే హాస్పిటల్స్, మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ కానీ, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ టీచింగ్ హాస్పిటల్స్ కానీ, మిగతా జిల్లా స్థాయిలో ఉండే ప్రైవేట్ హాస్పిటల్, ఆరోగ్యశ్రీ హాస్పిటల్ అన్నిటికీ కూడా ఈ మరణాన్ని సంభవించేటప్పుడు ఒక 3 అంశాలని ప్రధానంగా చూస్తున్నాము. అంటే ఏదైనా మరణాలు కొన్ని సంభవిస్తాయి తప్పకుండా ఈ కోవిడ్-19 పాండమిక్లో. కనీసము 6 రోజులన్నా ఆ మనిషి కానీ, ఆ పాజిటివ్ కేసు కానీ హాస్పిటల్లో ఉండేదానికి అవకాశం వచ్చిందా లేదా, అంటే 6 రోజులకు ముందు మరణం సంభవిస్తే ఎక్కడో లోపం ఉందనేసి కలెక్టర్లకు చెప్తున్నాము, జిల్లా వైద్యాధికారులకు చెప్తున్నాము. సో ఫీల్డ్ స్థాయిలో ఉండే సిబ్బంది మాత్రము సిమ్టమ్స్ వచ్చిన వారిని వెంటనే హాస్పిటల్లో చేర్పించేస్తే ఈ 6 రోజుల కాల వ్యవధి అనేసి మన డాక్టర్లకి మనం ఇవ్వచ్చు. 6 రోజుల కంటే ముందు అయిందంటే మాత్రము అక్కడెక్కడ పొరపాటు అయిందో చూసుకోమని చెప్పడం జరుగుతుంది. రెండవది, మనం ఇవ్వాల్సిన క్లినికల్ ప్రోటోకాల్, అంటే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చింది కానీ, WHO ఇచ్చిన ప్రోటోకాల్స్ కానీ మనము ఆ కేసులో కేస్ షీట్ ప్రకారము ఫాలో అయినామా లేదా, అంటే ఏ రకమైన వైద్యాలు ఇవ్వాలి, వైద్యానికి ఏమాత్రము వెనుకాడడం లేదు. మనకి అందుబాటులో వచ్చిన రెమ్డెసివిర్ ప్రతి హాస్పిటల్లో ఎక్కడైతే క్రిటికల్ కేసు ఉన్నాయో అక్కడ ఉంచడం జరిగింది. ఇంకోటి టోసిలిజుమాబ్ అని ఇంకొక మందు కూడా వచ్చింది, సో దీన్ని కూడా పెట్టడం జరిగింది. సో ఇవన్నీ ఇస్తున్నారా, మొదట స్టీరాయిడ్స్ ఇస్తున్నారా, అవసరమైన చోట యాంటీకోయాగులేట్స్ ఇస్తున్నారా, చివరిలో రెమ్డెసివిర్ ఇస్తున్నారా, ఇవన్నీ ఈ ప్రోటోకాల్ జరిగిందా లేదా చూస్తున్నాము. మూడవది, మరణము సంభవిస్తే ఆ మరణం వెంటిలేటర్ మీదనే సంభవించాలి, అంతేగాని ఆక్సిజన్ బెడ్ మీద సంభవించకూడదు, జనరల్ వార్డులోనే బెడ్ మీద సంభవించకూడదు అని చెప్పి అది కూడా 3rd పారామీటర్గా, అంటే 6 days టైం ఉందా లేదా, అన్ని ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఫాలో అయినామా లేదా, వెదర్ ద లాస్ట్ అటెంప్ట్ టు సేవ్ ఎనీ పర్సన్ వుడ్ బి ట్రయింగ్ త్రూ వెంటిలేటర్లో పెట్టామా లేదా, ఈ 3 పారామీటర్స్ను దృష్టిలో పెట్టుకొని ప్రతి మరణాన్ని కూడా విశ్లేషించవలసిందిగా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాము, హాస్పిటల్ సూపరింటెండెంట్కి కూడా ఆదేశాలు ఇచ్చాము, కింది స్థాయిలో ఉండే వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. సో దీనివల్ల కొంత మార్పు, కొంత మెరుగుదల కనపడుతుంది. కొన్ని జిల్లాల్లో మరణాల సంఖ్య తగ్గుతుంది, ఎందుకంటే ఎప్పుడైతే మనం ఈ పారామీటర్స్ మానిటర్ చేస్తున్నామో సిబ్బంది కూడా కింది స్థాయిలోనూ ఆసుపత్రి స్థాయిలోనూ కొంత అప్రమత్తం అవుతున్నారు. అంతేకాకుండా పబ్లిక్కి ఫెసిలిటేట్ చేసేదానికోసము 104 కాల్ సెంటర్ పెట్టాము. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఇది రాష్ట్ర స్థాయిలో పనిచేస్తుంది. సో ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా 2 ప్రధానమైన సర్వీసులు ఉన్నాయి. ఎవరైనా సరే కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు, మాకు దగ్గరలో టెస్టింగ్ సెంటర్ ఎక్కడుంది, దగ్గరలో ఆసుపత్రి ఎక్కడుంది, ఏమి చేయాలనేసి. ఇక్కడ డాక్టర్స్ కూడా ఉన్నారు 104 కాల్ సెంటర్లో. ఎవరైతే కాల్ చేస్తున్నారో ఆ కాల్ ప్రకారము వాళ్ళకి ఏమైనా సరే టెస్ట్ గురించి, తర్వాత హాస్పిటల్ అడ్మిషన్ గురించి ఏదైనా కాల్ వచ్చిందంటే అక్కడ ఉండే డాక్టర్సు వాళ్ళతో టెలికన్సల్టేషన్ చేసి మరి టెస్ట్ అవసరమా, హాస్పిటల్ అడ్మిషన్ అవసరమా అని చెప్పి ఒక రిక్వెస్ట్ లాగా రైజ్ చేసి అది జిల్లాలకు పంపిస్తున్నాం. జిల్లా లెవెల్లో కూడా 24/7 పనిచేసేదానికి 3 షిఫ్ట్స్లో స్టాఫ్ని పెట్టాము. ఏ జిల్లాకు సంబంధించిన రిక్వెస్ట్ని ఆ జిల్లా కేంద్రానికి పంపించి అక్కడి నుంచి వాళ్ళకి టెస్ట్ జరిగిందా,
తర్వాత హాస్పిటల్ అడ్మిషన్ అవసరం ఉంటే హాస్పిటల్ అడ్మిషన్ జరిగిందా అనే విషయాన్ని కూడా మానిటర్ చేస్తున్నాము. ఒకసారి ఒక రిక్వెస్ట్ రైజ్ చేసిన తర్వాత, అంటే టికెట్ రైజ్ చేయడం అంటారు, అది టెస్ట్ శాంపుల్ తీసుకొని ఐడి జనరేట్ అయినంత వరకు, శాంపుల్ ఐడి జనరేట్ అయినంత వరకు ఇక్కడ రిక్వెస్ట్ అట్లనే పెండింగ్లో కనబడుతుంది. అట్లనే హాస్పిటల్ అడ్మిషను అయ్యేంత వరకు పాజిటివ్ కేసు ఇక్కడ రిక్వెస్ట్ పెండింగ్లో ఉంటుంది. ఒకసారి హాస్పిటల్ అడ్మిషన్ అయ్యి అక్కడ పేషెంట్ ఐడి జనరేట్ అయిన తర్వాత ఈ రిక్వెస్ట్ ఇక్కడ క్లోజ్ చేయడం జరిగింది. ఇది 104 కాల్ సెంటర్ మాత్రము అందరూ ఉపయోగించవలసిందిగా కోరుచున్నాను. అట్లనే 14410 అనేసి టెలిమెడిసిన్ నెంబర్ ఉంది. దీనికి ఫోన్ చేసినా కూడా ఈ హాస్పిటల్ అడ్మిషన్ కానీ, అంటే అది 14410 కోవిడ్తో పాటు నాన్ కోవిడ్ ఆరోగ్య సమస్యలకు కూడా అది ఉపయోగపడుతుంది. కోవిడ్కి సంబంధించిన టెస్ట్ కానీ, తర్వాత హాస్పిటల్ అడ్మిషన్ కానీ అక్కడ రిక్వెస్ట్ వస్తే అది 104 కాల్ సెంటర్కి డైవర్ట్ చేయడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో నమ్మకానికి మారుపేరుగాంచిన సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్ సొంతింటి కలను సాకారం చేసేందుకు అన్ని రకాల హంగులతో అతి తక్కువ ధరలో ఫ్లాట్లు అందజేస్తున్న సంస్థ ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్. కీసర నుండి భోగారం వెళ్ళు రహదారిలో ప్రశాంత వాతావరణంలో 6 ఎకరాల విస్తీర్ణంలో ప్లాట్లను అందుబాటులోకి తెచ్చింది ఎస్ఎస్ స్వర్ణ వెంచర్స్. అన్ని సౌకర్యాలు అతి చేరువలో అతి తక్కువ ధరలో అందరికీ అందుబాటులో గల ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు వెంటనే సంప్రదించండి. మంచి ఫ్లాట్లను ఎంచుకోండి. ప్లీజ్ కాంటాక్ట్ 9030232291 మరియు 9491374736. అట్లనే ప్రతి ఆసుపత్రిలో కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము ఒక హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేయడం జరిగింది. హెల్ప్ డెస్క్కు ఇన్ఛార్జ్గా హాస్పిటల్ నుంచి ఒక సీనియర్ అధికారి ఇన్ఛార్జ్ ఉంటారు. జిల్లా యంత్రాంగం నుంచి కూడా ఒక్కొక్క అధికారిని అక్కడ మరి పర్యవేక్షకులుగా పెట్టాము. ఇక్కడ 2 అంశాలు వాళ్ళకి వాళ్ళ డ్యూటీస్గా చెప్పడం జరిగింది. ఒకటి, ఎవరైనా పేషెంట్ లోపల ఉన్నప్పుడు ఆ పేషెంట్ తాలూకా బంధువులు బయట నుంచి పేషెంట్ యొక్క పరిస్థితి తెలుసుకునేదానికి, ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి ఈ హెల్ప్ డెస్క్ పనికొస్తుంది. రెండవది, హాస్పిటల్లో ఎన్ని బెడ్స్ ఉన్నాయి, తర్వాత హాస్పిటల్లో ఎవరైనా అడ్మిట్ అయ్యేదానికి వచ్చినప్పుడు వాళ్ళని ఫెసిలిటేట్ చేసేదానికి కూడా ఈ హెల్ప్ డెస్క్ ఉపయోగపడుతుంది. ప్రతి హాస్పిటల్ ముందర కూడా ఎన్ని బెడ్స్ మొత్తం ఉన్నాయి హాస్పిటల్లో, ఎన్నిట్లో ఆక్యుపై ఉన్నాయి బెడ్స్, ఎన్ని బెడ్స్ ఖాళీగా ఉన్నాయి అనే అంశాన్ని కూడా కనీసం రోజుకి 2-3 సార్లు దాన్ని అప్డేట్ చేస్తూ అది ఆ బోర్డులో ఈ వివరాలు మరి పొందుపరచవలసిందిగా చెప్పడం జరిగింది. అదే రకంగా పబ్లిక్ కన్వీనియన్స్ కోసము బెడ్స్ అవైలబిలిటీ ఆన్లైన్లో కూడా వెబ్లో కూడా పెట్టడం జరిగింది. సో పబ్లిక్ సంబంధించి పోర్టల్లో హెల్త్ డిపార్ట్మెంట్స్ ఒక పోర్టల్ పెట్టి ఉంది. దాంట్లో కూడా ఒక్కొక్క హాస్పిటల్లో బెడ్స్ ఎన్ని ఉన్నాయని కూడా మరి ఆ సమాచారం కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు నెంబర్స్ పెరుగుతున్నాయి. ఈ నెంబర్స్ పెరిగే దాంట్లో ప్రజలు కూడా బాధ్యత వహించాలి. ఇంకొకటి ముఖ్యమైనది ఈ టైంలో చేయాల్సింది ఏంటంటే పబ్లిక్ పార్టిసిపేషన్. అంటే ప్రభుత్వాలు మరి బెడ్స్ పెంచింది, తర్వాత అడిషనల్ స్టాఫ్ ఇస్తున్నారు, టెస్టింగ్ కెపాసిటీ పెంచారు, తర్వాత మంచి మెడిసిన్స్ కూడా అందుబాటులో పెంచాము, వెంటిలేటర్స్ కూడా పెట్టడం జరిగింది. ప్రజలు మరి వాళ్ళ బాధ్యత ఏందనేసి ఒకసారి వాళ్ళు కూడా గుర్తు చేసుకోవాలి. సో ఈ టైంలో ప్రతి ఒక్కరూ మరి వాళ్ళకుండే రక్ష కవచాలు వచ్చేసి 3 ఉన్నాయి. అంటే కోవిడ్ ఈ వైరస్ దాదాపు ఎవరిని స్పేర్ చేయదు, అందరూ ఈక్వలే ఈ కోవిడ్ వైరస్కి. మనం జాగ్రత్త లేకపోతే మనము ఈ వైరస్ బారిన పడతాం. సో మనం ఈ వైరస్ బారి నుంచి తప్పించుకోవాలంటే మాత్రం మనకుండేటి 3-4 ప్రధానమైన రక్షక కవచాలు. ఒకటి వచ్చేసి పబ్లిక్ ప్లేస్కి కానీ మీ ఇంటి నుంచి బయటికి వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. ఇంట్లో ఉన్నప్పుడు పర్వాలేదు, కానీ ఇంట్లో ఒకవేళ పాజిటివ్ కేసు ఉంటే ఇంట్లో కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇంట్లో పాజిటివ్ కేసు లేనప్పుడు ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం బయటికి వచ్చినప్పుడు మాత్రము తప్పకుండా మాస్క్ విధిగా మనం పెట్టుకోవాలి మన ఆరోగ్యం గురించి. అది మన చేతిలోనే ఉంది. సో ఎవ్రీబడి హ్యాస్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ ఓన్ సెల్ఫ్ అన్నమాట. ఇది లేకపోతే మాత్రం
ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే అవతల వ్యక్తికి కోవిడ్ ఉన్నా ఆయన మాస్క్ పెట్టుకొని మనం మాస్క్ పెట్టుకుంటే అతని నుంచి మనకి మరి ఈ వైరస్ వచ్చేదానికి అవకాశాలు 90% తగ్గిపోతాయి ఒకసారి మనకైనా మాస్క్ పెట్టుకోవడం మొదలు పెడితే. రెండవది వచ్చేసి ఫిజికల్ డిస్టెన్సింగ్. మనం బయటకు వచ్చినప్పుడు, ఎందుకంటే 80 to 85% ఆఫ్ ద కేసెస్ ఏసిమ్టమాటిక్. అవతల వ్యక్తికి కోవిడ్ ఉన్నా కూడా సిమ్టమ్స్ లేకపోవడం వల్ల మనం కోవిడ్ లేనట్లు భావించే ప్రమాదం ఉంది. కాబట్టి మనకు తెలిసిన వ్యక్తి కావచ్చు, మన క్లోజ్ ఫ్రెండే కావచ్చు, మన బంధువే కావచ్చు, మన పై అధికారే కావచ్చు, అందరికి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. మనం ఆ 6 అడుగులకు దూరం కానీ తప్పకుండా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక మూడవది తరచుగా మన చేతులు కడుక్కోవడం. ఈ 3 SMS అని ఇవి చాలా అబ్రివేషన్స్ వాట్సాప్లో చూస్తున్నాము. దయచేసి అందరూ వీటిని విధిగా పాటించవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే కేసెస్ లోడ్ ఎక్కువ ఉంది కాబట్టి సో మనకి వైరస్ వేరే వాళ్ళ నుంచి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దయచేసి ఒక నెక్స్ట్ రాబోయే 6 నెలల కాలం మాత్రము ఈ వైరస్ వ్యాప్తి తగ్గేంత వరకు, ఏదైనా వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఈ మాస్క్ అనేది మన దైనందిన జీవితంలో ఒక ప్రధానమైన, అంటే మనం వేసుకునే బట్టలు ఎంత ముఖ్యమో మనం మాస్క్ కూడా మనం వేసుకుంటే ఒక రక్షక కవచం అని మరి భావించవలసిందిగా అందరికీ కోరుతున్నాం. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ నాన్ ఫార్మస్యూటికల్ పబ్లిక్ హెల్త్ మెజర్స్. అంటే దీంట్లో మందేం లేదు, ఇవన్నీ నాన్ ఫార్మస్యూటికల్, నాన్ మెడికల్ పబ్లిక్ హెల్త్ మెజర్స్. దయచేసి ఈ 3 తప్పనిసరి. అదే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్. అంటే కోవిడ్ క్రమశిక్షణ అనుకోండి. ఈ క్రమశిక్షణ లేకుంటే మాత్రం మన జోలికి కోవిడ్ తప్పకుండా వస్తుంది. దీని గురించి అవేర్నెస్ పెంచేదానికోసము యూనిసెఫ్తో భాగస్వామ్యం పెట్టుకొని యూనిసెఫ్ సహాయంతో మనం రిస్క్ కమ్యూనికేషన్ అనేది మనకు దాదాపు ఒక 7-8 డిపార్ట్మెంట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఒకటి మనకి అందరికీ తెలుసు, మహిళా స్వయం శక్తి సంఘాలు సెర్ప్ ద్వారా మరి యూనిసెఫ్ సహాయంతో సెర్ప్లో ఉండే స్వయం శక్తి సంఘాల మహిళా సభ్యులందరికీ కూడా దీని గురించి మెసేజెస్ పంపించడం జరిగింది. సుమారుగా 83 లక్షల మంది వాళ్ళు ఉన్నారు. అలాగనే మెప్మా, మరి పట్టణ ప్రాంతాల్లో ఉండే పేదరికంలో ఉండే మహిళా మెప్మా సంఘాల వాళ్ళందరికీ కూడా మెప్మా ఆర్గనైజేషన్ ద్వారా దాదాపు 20 లక్షల మంది వాళ్ళకు కూడా ఒక రౌండ్ ట్రైనింగ్ అయిపోయింది. ICDSలో అంగన్వాడీ టీచర్స్ కానీ, అంగన్వాడీ వర్కర్స్ కానీ, ఆయాస్ కానీ సుమారుగా 1,10,000 మంది ఉన్నారు. వీళ్ళందరూ కలిసి సుమారుగా 6 లక్షల మరి ప్రెగ్నెంట్ మదర్స్ కానీ, బాలింత మదర్స్ కానీ వాళ్ళు ఈ న్యూట్రిషన్ సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ 1,00,000 మంది ద్వారా ఈ 6 లక్షల మదర్స్కి కూడా ఈ మెసేజెస్ పంపిస్తున్నాము. యూత్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా యూత్ క్లబ్ మెంబర్స్కి అందరికీ, విలేజ్ అండ్ వార్డ్ వాలంటీర్స్ అందరికీ కూడా ఈ గ్రామ సెక్రటరియట్ డిపార్ట్మెంట్ ద్వారా మరి వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చడం జరిగింది. నరేగాలో పనిచేస్తున్న మరి నరేగా జాబ్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వేజ్ సీకర్సు వాళ్ళకు కూడా మరి కమిషనర్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కొంతమంది స్వచ్ఛాగ్రహీస్ ఉన్నారు, మన స్వచ్ఛ భారత్ క్యాంపెయిన్లో పనిచేసే స్వచ్ఛాగ్రహీస్కి, వీళ్ళకి కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ శిక్షణ అనేది కంటిన్యూస్గా కనీసం ఎవ్రీ 15 డేస్కి ఒకసారి కొనసాగుతుంది. జనరల్ పబ్లిక్ అందరికీ కూడా ఇందాక నేను చెప్పిన రిక్వెస్టు మీరు కూడా పాత్రికేయులందరికీ కొడుతున్నాను. ఈ మెసేజెస్ మాత్రము మీ టీవీస్లో కానీ మీ న్యూస్ పేపర్స్లో కానీ మాస్క్ గురించి, ఫిజికల్ డిస్టెన్సింగ్ గురించి, హ్యాండ్ హైజీన్ గురించి తప్పకుండా వీరు బహుళ మరియు విస్తృతమైన ప్రచారం చేయవలసిందిగా కోరుచున్నాను. ఇప్పుడు వచ్చిన సర్జ్ కెపాసిటీస్ మన దాదాపు 10,000 కేసులు రోజుకు వస్తున్నాయి. వాటిని హ్యాండిల్ చేసేదానికి మనము మరి సుమారుగా 138 హాస్పిటల్స్ మనం వాడుతున్నాము. 60 గవర్నమెంట్ హాస్పిటల్స్, 78 ప్రైవేట్ హాస్పిటల్స్. ఈ హాస్పిటల్లో సిబ్బందిని పెంచేదానికి ఇంక్లూడింగ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అడహాక్ బేసిస్ మీద చేసేదానికి సుమారుగా 20,000 నుంచి 20,000 డిఫరెంట్ స్టాఫ్ మెంబర్స్ని,
డాక్టర్స్ కానీ, స్పెషలిస్ట్ డాక్టర్స్ కానీ, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ కానీ, అనస్థెటిస్ట్ టెక్నీషియన్స్ కానీ, స్టాఫ్ నర్సెస్ కానీ ఇవ్వడం జరిగింది. ట్రైనీ నర్సెస్ కూడా సుమారుగా 11,000 మంది ఉన్నారు. సో మొత్తము ఈ స్టాఫ్ 20,000 మంది, ట్రైనీ నర్సెస్ 10,000 మందిని మరి ఎంగేజ్ చేసుకోమని కలెక్టర్స్కి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటిలేటర్స్ నెంబర్స్ కూడా కలెక్టర్స్ అడిగారు. సో ఇంతకుండే నెంబర్స్ కంటే ఇంకొక అదనంగా 1000 దాకా మనం డిప్లాయ్ చేస్తున్నాము వివిధ జిల్లాల్లో. తర్వాత అంబులెన్సెస్ మనం కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన 108 అంబులెన్స్తో పాటు పాత వెహికల్స్ కూడా వాడుతున్నాము. ఆర్బీఎస్కేకి సంబంధించిన వాహనాలు వాడుతున్నాము. కలెక్టర్లు కొందరు జిల్లాలో ఉండే ప్రైవేట్ అంబులెన్స్లు కూడా హైర్ చేసుకోవడం జరిగింది. టెస్టింగ్ కెపాసిటీస్ కూడా మనము ఈ టైంలో ఎక్కువ నెంబర్స్ ఆఫ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. మనం ఈ లక్కీగా మనకి ర్యాపిడ్ యాంటిజెన్ కిట్స్ వచ్చాయి. సో వాటి ద్వారా కూడా సుమారుగా 50 నుంచి 60 వేల పరీక్షలు మనం నిర్వహిస్తున్నాం. సో ఈ రకంగా సర్జ్ కెపాసిటీస్ కూడా మనము పెంచడం జరిగింది. అన్ని రకాలుగా హాస్పిటల్ బెడ్స్ కానీ, స్టాఫ్ కానీ, మెడిసిన్స్ కానీ, తర్వాత ఎక్విప్మెంట్ కానీ. ఇంకొకటి మొదలు పెట్టామండి, నిన్నటి నుంచి మొదలైంది సీరో సర్వేలెన్స్. మీరు వినింటారు సీరో ప్రివలెన్స్ గురించి. అంటే కమ్యూనిటీలో ఎంతవరకు యాంటీబాడీస్ ఉన్నాయి. ఐజీజీ అనేది ప్రధానమైన యాంటీబాడీ. ఇది లాంగ్ టర్మ్లో ఉంటుంది ఎవరికైనా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత. మీరు బహుశా ముంబై గురించి, ఢిల్లీ గురించి చదివింటారు. ఢిల్లీలో వాళ్ళు సీరో ప్రివలెన్స్ చేస్తే సుమారుగా 21,000 శాంపుల్స్ తీసుకున్నారు. జూన్ లాస్ట్ వీక్లో టెస్ట్ చేయడం జరిగింది. అప్పటికి ఢిల్లీలో దాదాపు కేసులు 1,00,000 పైచీలకు పాజిటివ్ కేసు ఉన్నప్పుడు సీరో ప్రివలెన్స్ టెస్ట్ చేస్తే ఎన్సిడిసి అనే సంస్థ చేసింది. నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనే సంస్థ, ఢిల్లీ గవర్నమెంట్ కలిసి చేశారు. దాని ప్రకారం 23.5% ప్రజల్లో యాంటీబాడీస్ వాళ్ళు కనుక్కోవడం జరిగింది. అంటే 23.5%, 100 మందిలో 23 మందికి ఢిల్లీలో ఇన్ఫెక్షన్ వచ్చి పోయినట్లు దాని ద్వారా ఒక నిర్ధారణ చేయొచ్చు. ఎందుకంటే దాంట్లో వాళ్ళకు యాంటీబాడీస్ కనపడ్డాయి కాబట్టి. ఎందుకంటే ఆ రకంగా ఎందుకు కనపడుతుందంటే మనం అన్ని కేసెస్ ఐడెంటిఫై చేయలేం. సో 1,00,000 పైచీల కేసులు ఉన్నప్పుడు సుమారుగా ఢిల్లీ 23.5% అంటే ఢిల్లీ జనాభా 2 కోట్లు అనుకుంటే మనము దాదాపు 45 లక్షల మందికి ఢిల్లీలో ఆ టైంకి వచ్చి వెళ్ళిపోయింది. సో దానివల్ల ఇన్ఫెక్షన్ రేటు స్లో డౌన్ అయింది అనేసి ఒక అనాలిసిస్ ఉంది. అదే రకంగా ముంబైలో మన ఈ మధ్య చేశారు. నీతి ఆయోగ్, ముంబై మున్సిపల్ కార్పొరేషను అండ్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ వాళ్ళు సుమారుగా 7,000 శాంపుల్స్ వేశారు 3 వార్డ్స్లో. దాని ప్రకారం వాళ్ళకున్న అనాలిసిస్ స్లమ్స్లో అయితే 57% మందికి యాంటీబాడీస్ కనపడ్డాయి. నాన్ స్లమ్ ఏరియాలో, రెసిడెన్షియల్ సొసైటీ ఏరియాస్లో దాదాపు 16% వారికి యాంటీబాడీస్ కనపడ్డాయి. అమెరికాలో కూడా చేశారు ఈ మధ్య. అమెరికాలో చేసిన దాని ప్రకారం న్యూయార్క్లో చేస్తే న్యూయార్క్లో 23% వాళ్ళకి, న్యూయార్క్లో 2.3 lakh కేసులు ఉన్న టైంలో దాదాపు 23% ప్రజల్లో యాంటీబాడీస్ కనపడ్డాయి. యుఎస్ యాజ్ ఎ హోల్ మన ఒక స్టాటిస్టికల్ మోడల్లో చూస్తే 9% పాపులేషన్కి యాంటీబాడీస్ ఉన్నట్లు వాళ్ళు అది ఇట్స్ ఓన్లీ ఏ ప్రొజెక్షన్ బేస్డ్ ఆన్ సమ్ అనాలిసిస్. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం కూడా 4 జిల్లాల్లో మొదలుపెట్టాము ఈ సీరో సర్వేలెన్స్. ఐజీజీ యాంటీబాడీసు క్లియా టెస్టింగ్ ద్వారా మనం చేస్తున్నాము. జిల్లాకి 3,750 శాంపుల్స్ మనం కలెక్ట్ చేయబోతున్నాము. ఇది బ్లడ్ శాంపుల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్ తీసుకొచ్చి ఐజీజీ యాంటీబాడీ ఉందా లేదా అని చెప్పి మనము పరీక్ష చేస్తాము. కృష్ణా జిల్లాలోను, తూర్పుగోదావరి జిల్లా, అనంతపురము, నెల్లూరు జిల్లాలో ఈ సీరో ప్రివలెన్స్ సర్వే జరుగుతుంది. బహుశా వారం రోజుల్లో ఇది పూర్తవుతుంది. సో దీన్ని బట్టి మనకి ఎంత శాతం ప్రజల్లో ఇన్ఫెక్షన్ వచ్చి వెళ్ళిపోయింది, ఎంత శాతం ప్రజల్లో యాంటీబాడీస్ ఉన్నాయనే విషయాన్ని మనకు తెలుస్తుంది. దానివల్ల ఆ జిల్లాకు సంబంధించి కొంత స్ట్రాటజీ కానీ వ్యూహంలో కానీ కొంత మార్పు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలామంది ఎక్కువ మందికి వచ్చి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఆ జిల్లాలో మనం అంత పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే 100 మందిలో 25 మందికి వచ్చిందంటే ఇంకా వల్నరబుల్ పాపులేషను 75% మాత్రం ఉండట్లే, 20% మంది దాదాపు ఇన్ఫెక్షన్ ఆల్రెడీ వచ్చిపోయింది కాబట్టి. సో ఈ రకంగా ఈ సీరో ప్రివలెన్స్ సర్వే కూడా చేయడం జరుగుతుంది. చివరిగా నేను చెప్పదలుచుకునే విషయము, ఈ స్టేజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్లో మనం అందరం కూడా రెన్యూడ్ ఫోకస్ ఉండాలి. మన హైజీన్ మీద, పబ్లిక్ ఫిజికల్ డిస్టెన్సింగ్ మీద,
సో ప్రజలు చేయాల్సిన బాధ్యత మాత్రము జాగ్రత్తలు మాత్రం ఇవి, మాస్క్ పెట్టుకోవడం కానీ, క్రౌడెడ్ ప్లేసెస్కు పోకుండా ఉండడం కానీ. తర్వాత ఇప్పుడు మా వ్యూహంలో ప్రధానమైన అంశం వచ్చేసి సివియర్ సిమ్టమాటిక్ కేసెస్ని ఇమీడియట్గా తక్షణంగా హాస్పిటల్లో చేర్పించడం అనేది ఒక ప్రధాన అంశంగా ముందుకు పోతున్నాము. అలాగనే ఏసిమ్టమాటిక్ కేసెస్ కానీ, మైల్డ్ కేసెస్ కానీ హోమ్ ఐసోలేషన్ ద్వారా, కోవిడ్ కేర్ సెంటర్ ద్వారా హ్యాండిల్ చేయడం జరుగుతుంది. సో ప్రతి గ్రామంలో కానీ, ప్రతి వార్డులో కానీ అక్కడ ఉండే ప్రజలే వాళ్ళలో ఎంతమంది మాస్క్ పెట్టుకుంటున్నారు బయటకు వచ్చినప్పుడు అనే విషయాన్ని వాళ్ళు కూడా సొంతంగా అంటే కమ్యూనిటీనే మానిటర్ చేసుకుంటే మంచిది. సో ఆ రకమైన కార్యక్రమాలు కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి యూనిసెఫ్ ద్వారా తొందరలో ఒక కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఈ మాస్క్ వేరింగ్ మీద, ఈ ఫిజికల్ డిస్టెన్సింగ్ మీద. ఆ వివరాలు కూడా నెక్స్ట్ వీక్లో బహుశా దాన్ని స్టార్ట్ చేసే అవకాశం ఉంది. శివగాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్. మీ గృహ, వ్యవసాయ, పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్, హిమజల్, ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివగాయత్రి ఎంటర్ప్రైజెస్. సో ఇది ప్రధానంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే సిమ్టమ్స్ ఉన్నాయో నేను మొదట్లో చెప్పినట్లు జ్వరము 4-5 రోజులు, 3-4 రోజుల నుంచి జ్వరము, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆక్సిజన్ శాతం 94 కంటే తక్కువ ఉంటే మాత్రం దయచేసి మీ విలేజ్ వాలంటీర్కి, వార్డు వాలంటీర్కి తెలియజేసి ఆ వ్యవస్థ ద్వారా అయినా హాస్పిటల్లో చేరండి. 104 కాల్ సెంటర్కి ఫోన్ చేసి మీ వివరాలు మాకు తెలియజేస్తే వెంటనే జిల్లా కంట్రోల్ రూమ్ ద్వారా మిమ్మల్ని మళ్ళీ ఫోన్ చేసి మిమ్మల్ని హాస్పిటల్లో చేర్చడానికి, మీ లైఫ్స్ సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇట్స్ దేర్. ఐ థింక్ దాదాపు ఇప్పుడుండే మన క్లస్టర్స్ సుమారు 4000 క్లస్టర్స్ ఉన్నాయి. సో ఐ థింక్ అబౌట్ 50-60% would be in the urban, balance will be in the rural. It's there in rural areas also. వ్యాప్తికి ప్రధాన కారణం ఏముండదు. వైరస్ ఇట్ స్ప్రెడ్స్, సో ఇట్ హ్యాస్ టు స్ప్రెడ్. No, see, once the movement is more, then the spread is more. So lockdown is only to prepare ourselves. So I think AP has done reasonably well in terms of preparation, testing capacity, beds, doctors, other things. Yes. ఇంకోటి ఏమైందంటే ఇప్పుడు ఇందాక సిమ్టమాటిక్ కేసెస్ చెప్పాము, కొన్ని మైల్డ్ కేసెస్ ఉన్నప్పుడు సో అక్కడే స్టెబిలైజ్ చేసేదాని కోసం సిహెచ్సిలో కూడా, అంటే సిహెచ్సి అంటే పెరిఫెరల్ ఏరియా, సో మనకి దాదాపు 160-170 ఉన్నాయి ఇవి సిహెచ్సిలు. సిహెచ్సిలో కూడా ఒక 5 బెడ్ల దాకా పెట్టుకోమని చెప్పాము. కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు మొదలు పెట్టారు. దానివల్ల కూడా కేసును ఒకవేళ ఇమీడియట్గా షిఫ్ట్ చేసే ముందు కొంత స్టెబిలైజ్ చేసి షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఈ సిహెచ్సిలో ఆక్సిజన్ బెడ్స్ ఉపయోగపడుతున్నాయి. ఆక్సిజన్ బెడ్స్ దాదాపు మనం ఈ పాండమిక్ మొదలు కాకముందు 3000 దాకా మనకు ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి అన్ని ఆసుపత్రుల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో. సుమారుగా అదనంగా 11,000 తీసుకున్నాము, దాదాపు అన్నీ పూర్తి అయ్యాయి. సో ఆక్సిజన్ బెడ్స్ మాత్రం పుష్కలంగా ఉన్నాయి. అంటే డెత్స్ ఓవరాల్గా యూనివర్సల్ ఫినామినా వచ్చేసి అబౌవ్ 60 కోమార్బిడిటీ ఉన్నా లేకపోయినా ఇది హై రిస్క్ గ్రూప్. మన రాష్ట్రానికి వచ్చేసి 40 years విత్ కోమార్బిడిటీ ఈజ్ ఆల్సో ఏ హై రిస్క్ గ్రూప్. సో ప్రధానంగా 60-70% ఆఫ్ ద డెత్స్ ఈ 2 కేటగిరీలో ఉన్నాయి. మిగతా 30% లెస్ దాన్ 40%లో కూడా కనపడుతున్నాయి, 40 yearsలో కూడా కనపడుతున్నాయి, 40 yearsలో కూడా ఉన్నాయి. సో ఇట్స్ రియలీ బిహేవింగ్ డిఫరెంట్లీ ఇన్ డిఫరెంట్ పీపుల్. Can you be a bit louder? Okay. I think అది నా దగ్గర ఉంది. I think there is some small issue. I think we will clear it. There is no issue on that. No. వాళ్ళకి 15% శాతం పెంచాం, ఫైనాన్స్లో అగ్రీ అయ్యారు. They wanted more. I think it's in the final stage. We'll issue the orders. We have told them we are in talk. అంటే మా DME is in touch with them.
15% పెంచాము, బట్ దే వాంట్ మోర్. సో వీఆర్ ట్రయింగ్ టు ఫైల్ ఇస్ ఇన్ ద ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఐ థింక్ సార్ట్ అవుట్ అవుతుంది. అది ఇచ్చేసాం. It's a national policy. Lockdown continues in the containment clusters. Non-containment కాదు కదా, కంటైన్మెంట్ క్లస్టర్స్లో. Yeah, I think it's the local administration has taken a call depending on number of cases. We don't use the word lockdown. We only call it as a cluster containment measures. No, nothing of that sort. అంటే ఒకటి ఉంది, ఆధార్ కానీ ఫోన్ నెంబర్ కానీ ఎందుకు ఉందంటే ఇవి ఇలా కొంటున్నారంటే మా దగ్గర ఒక ఫార్మసీ యాప్ అని ఉంది. ఫార్మసీ యాప్ వచ్చేసి మొదట్లో ఫీవర్ సంబంధించి ఏదైనా మందులు తీసుకుంటే పారాసిటమాల్ కానీ డోలా కానీ వీళ్ళు హాస్పిటల్కి రాకుండా ఇంకా కొద్దిగా హెసిటేట్ చేస్తున్నారని ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా ఆ డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళకి ఫోన్ చేసేవాళ్ళం మేము, ఎందుకు మీరు కొన్నారు, మీకు ఫీవర్ ఉందా అనేసి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ మెడిసిన్ ఈ జింకోవిట్ వైటమిన్స్ ఎందుకు తీసుకున్నారంటే ఈ కోవిడ్కి సంబంధించి ఇమ్యూనిటీ పెంచేదానికోసము, ఆరోగ్యంగా ఉండేదానికోసం అని అనుకుంటూ బహుశా వాళ్ళ నుంచి వివరాలు తీసుకునేదానికి అంతే. ఇట్స్ నాట్ దట్. కొన్ని కేసులు లేట్ వస్తున్నారు, ఇంకా వీ హ్యావ్ ప్రాబ్లం. అంటే వన్ డే హాస్పిటల్ చేరి వాళ్ళు ఏంటంటే స్ట్రైట్గా గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే బాగుంటుంది. వాళ్ళకి తెలిసిన డాక్టర్ దగ్గరికి పోవడము, వాళ్ళకి అవగాహన లేకపోవడము, ఏదో మామూలు జ్వరం అనుకోవడము, ఫైనల్గా బ్రెత్లెస్నెస్ వచ్చిందంటే అప్పటికే డ్యామేజ్ జరిగినట్లు. సో బ్రెత్లెస్నెస్ ఇదే సీరియస్ సిమ్టమ్. దయచేసి ఎవరికైతే బ్రెత్లెస్ ఉందో ఇంకా వాళ్ళు ఏమీ ఆలోచించకుండా డైరెక్ట్గా వాళ్ళకి తెలిసిన గవర్నమెంట్ కోవిడ్ హాస్పిటల్ చేరుకోవడం మంచిది. ఉంది, ఇంకా ఆ ప్రాబ్లం ఉంది. ఇన్ఫ్యాక్ట్ మీరు మొన్న ఎక్కడో మీ వాళ్ళే రాశారు, నాకేం కాదనుకోని లాస్ట్లో వచ్చి ఎక్కడో కడపలో ఒక ఆయన సాక్ష్యం చనిపోయాడంటే చూశాను నేను మీ మీడియా గ్రూప్స్లోనే. నేను మొన్న ఎక్కడో ఒక ఆయన ఏపీఓ ఇన్ ఈస్ట్ గోదావరి ఎవడో ఆయన ఏమీ చూపించకుండా లాస్ట్ మినిట్కి వచ్చాడు, చనిపోయాడు. We are very, very clear. Fever for 3-4 days, breathlessness, oxygen level 94% తక్కువ ఉంటే we are giving admission. హెల్ప్ డెస్క్లు పెట్టాము, ఉన్నాయి. దిస్ ఆర్ ఆల్ దేర్ టు ఫెసిలిటేట్. హియర్ అండ్ దేర్ జరుగుతున్నాయి. ఐ నాట్ దిస్ ఇస్ ఏ పాండమిక్ యార్. No, we are aware of this thing. కొందరు ఏమంటారంటే దేర్ ఆర్ అదర్ ఇష్యూస్ ఆల్సో. ద మొమెంట్ నేను బ్రెత్లెస్నెస్ అంటే రేపటి నుంచి మీకు కూడా అనిపిస్తుంది నాకేదో రావడం లేదు. కొన్ని సైకలాజికల్ ఉంటాయి. సో వీ హ్యావ్ టు, డాక్టర్ హ్యాస్ టు అసెస్ అండ్ దెన్ డిసైడ్. సి అవర్ ఎండెవర్ ఈజ్ సీరియస్ కేసుకి హాస్పిటల్లో బెడ్ దొరకపోకుండా ఉండాల. నాన్ సీరియస్ కేసు ఇంట్లో అయినా హ్యాండిల్ చేయాలి. సో దానికి వీ హ్యావ్ టు ఫెసిలిటేట్. నాన్ సీరియస్ కేసు వచ్చి కూడా నాకు భయం వేస్తుంది హాస్పిటల్లో పెట్టుకోవాలంటే ఇట్స్ డిఫికల్ట్ టు హ్యాండిల్. అది జనరల్గా సూపర్ స్ప్రెడర్స్ వచ్చేసి ఎవరైనా సరే వెజిటబుల్ వెండర్ కానీ, షాప్ సమ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ కానీ, సేల్స్ అసిస్టెంట్ కానీ, ఫోటోగ్రాఫర్ కానీ, రేషన్ షాప్ డీలర్ కానీ, వేర్ హీ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్. సో దిస్ ఆర్ ఆల్ ద పీపుల్. అంటే ఇన్ ద పాస్ట్ వచ్చాయి. సో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి చేయడం జరిగింది. ఇప్పుడు మోరాలెస్ ఆ నెంబర్స్ తగ్గిపోయాయి. ఇప్పుడు ఏం కంఫర్టబుల్గా ఉన్నామండి. Comfortable. I think we have more than 2,000, another 2,000 also we are getting, no issue. We don't have enough people to handle that many. A ventilator requires some skills.
That I can answer to next week this time. Zero surveillance will give me some indication. So at least zero surveillance initial days lo, last 2 days lo, ఈ కేసులు తక్కువ వచ్చేదానికి ఇప్పుడు టెస్ట్ రిజల్ట్స్ ఇప్పుడు వస్తున్నాయి. I can't reveal it now, but the correlation కనబడుతుంది. So by next Saturday, I think we'll be able to tell you. We don't know. We don't know. Pardon? Cause density, 55 lakh population. It's like a big urban area, urban settle like untunnadi. So all villages also like towns. So density of the population is one reason. That's what we can think of. See, East Godavarilo collector's approach is he is handling most of the cases through home isolation. People are also very comfortable there. So, and East Godavarilo, you got 2 private medical college hospitals, 1 GGH, 1 district hospital. So we are able to handle them. And then there are enough COVID care centers beds, almost 8 to 10,000 COVID care center beds are there. Wow, 80%. That's a universal phenomena. Our focus should be on the 10-15% which are having these symptoms. So if you handle them well, other cases okay. So they can either be handled at home దగ్గర facility or COVID care center. That's the way to go about. We can't handle all cases in hospitals, and no system can handle. Yes. See, so this is one of the measures they are saying కొందరు రికవర్ అవుతారని చెప్తున్నారు. కొందరు అది పెడితే ఏమైనా కొన్ని ప్లసిబో ఎఫెక్ట్ ఉంటుంది, పెడితే బాగా కొందరు రికవర్ కావచ్చు. సో బట్ లేటెస్ట్ స్టడీస్ ఆర్ షోయింగ్ ఇట్ ఇస్ నాట్ సో ఎఫెక్టివ్ అనేసి. బట్ ఎనీహౌ పీపుల్ ఆర్ ఆస్కింగ్. మనకి 2 చోట క్లినికల్ ట్రయల్స్కి అఫిషియల్గా పర్మిషన్ ఉంది. మిగతా జీజీహెచ్లో కూడా వీ హావ్ ఆస్క్డ్ దెమ్ టు కలెక్ట్ ప్లాస్మా and then use it as an emergency measure as per ethical committee recommendations. We have told all collectors, so we have told them to give the kits also, and there is a separate help desk in each collectorate for home isolated cases. నంబర్స్ ఎక్కువైనా కాబట్టి వాటిని పిహెచ్ స్థాయికి తీసుకెళ్ళి పిహెచ్లోని మెడికల్ ఆఫీసర్ కూడా ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ పెద్దగా అవేం కాస్ట్లీ కాదు. ఇస్ ఆల్ వైటమిన్ ట్యాబ్లెట్స్, లిటిల్ బిట్ ఆఫ్ అజిత్రోమైసిన్ అండ్ యువర్ పారాసిటమాల్. సో వీఆర్ గివింగ్. థ్యాంక్ యూ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885555 9100885559.